హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ. నయన్తారా బియాండ్ ద ఫెయిరీ టైల్. ఇది ఒక డాక్యుమెంటరీ మూవీ. యాక్చువల్గా ఇది 2 years బ్యాక్ రిలీజ్ కావాల్సిన డాక్యుమెంటరీ. బట్ ధనుష్ గారు అండ్ నయన్తారా గారి ఇష్యూ వల్ల మూవీ కొంచెం డిలే అయింది. అండ్ ఈ డాక్యుమెంటరీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే పర్లేదు, బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డాక్యుమెంటరీ మూవీ మొత్తం మనకు జస్ట్ 1 hour 22 minutes మాత్రమే ఉంది. అండ్ ఇందులో నయన్తారా గారి చైల్డ్హుడ్ నుండి తన కెరియర్ అండ్ తన లవ్ స్టోరీస్ ఇంకా తన మ్యారేజ్ లైఫ్ వరకు ఉంటుంది. అండ్ డాక్యుమెంటరీలో మెయిన్ గా నయన్తారా గారి పాయింట్ ఆఫ్ వ్యూ నుండే స్టోరీ ఉంటుంది. ఇంకా తనతో వర్క్ చేసిన డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అండ్ యాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి కూడా ఈ స్టోరీని చూపిస్తారు. తన కెరియర్ బిల్డ్ చేసుకునే స్టేజ్ లో తను ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసింది అండ్ ఎలా సఫర్ అయిందనే ఈవెంట్స్ ని అండ్ ఆ కన్వర్సేషన్స్ ని చాలా బాగా చూపించారు. అండ్ తను ఫిలిం ఇండస్ట్రీలోకి ఎలా వచ్చింది, ఒక లేడీ సూపర్ స్టార్ గా ఎలా ఎదిగింది, ఇవన్నీ పాయింట్స్ ని మంచిగా కవర్ చేశారు. అండ్ తన పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి కూడా ఈ స్టోరీని చూపించడం జరుగుతుంది. అండ్ తన ఫస్ట్ ఫిలిం ఇంకా నయన్తారా గారి లైఫ్ లో తీసుకున్న డెసిషన్స్ అండ్ తన లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ని ఈ డాక్యుమెంటరీలో షేర్ చేసుకోవడం జరిగింది. నయన్తారా గారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం అనుకుంటే ఈ డాక్యుమెంటరీని చూడండి. ప్రజెంట్ ఈ డాక్యుమెంటరీ మూవీ మనకి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది అండ్ తెలుగులో కూడా ఉంది. ఇంకా ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మరి ఈ డాక్యుమెంటరీకి మన రేటింగ్ వచ్చేసి 3/5. సో అంతే గైస్, ఇంకా ఒకవేళ ఈ డాక్యుమెంటరీ మూవీ కనుక మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.